హాయ్ హలో నమస్తే భవిష్య బొటిక్ ట్రైనింగ్ సెంటర్ మీ ఆఫీస్ పెట్టుకున్నప్పుడు హైదరాబాద్. ఇప్పుడు వీళ్ళ క్లాసెస్ ఇస్తున్నా కదా, వీళ్ళకి 10 బ్లౌజెస్ అయినాక ఒక చార్ట్ ఇస్తాను చెప్పి ఇప్పుడు ఈ చార్ట్ ఇస్తున్నాను అండి. ఈ చార్ట్ ఇవ్వగానే నాకు అర్థం కాదు, వీళ్ళకి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇప్పుడు వీళ్ళకు. ఇప్పుడైతే బ్లౌజెస్ మీకు మొత్తం అర్థమైనగా మాక్సిమం మీకు 10, 12 వరకు వచ్చేసినాయి మీకు. ఇప్పుడు ఏంటంటే ఎవరికైనా కుట్టే వాళ్ళకి, ఇంటి పక్క వాళ్ళకు సంథింగ్, మమ్మీ వాళ్ళకు, అత్తమ్మకు సంథింగ్. ఇప్పటివరకు మీ సైజ్లో కుట్టుకుని ఇప్పుడు వేరే వాళ్ళ సైజ్ కూడా కుట్టారు, ఎందుకంటే నా దగ్గర ఉన్నప్పుడు కుడితే నీకు అర్థమవుతుంది. మళ్ళీ తప్పు పోయినా ఉప్పు పోయినా చెప్పగలుగుతా. ఇంకా 5 బ్లౌజ్ మీకు ఉన్నాయి, ఇంకా అంతే. ఇంకా 5, 6 బ్లౌజ్ ఉన్నాయి. అవి ఎందుకు అంటే వేరే వాళ్ళకి బయట కుడితే కానీ డౌట్స్ క్లారిఫై అవుతాయి. మళ్ళీ మొత్తం క్లాస్ నీకు ఎవరు రారు నా దగ్గర రమ్మన్నా కూడా. ఇప్పుడు ఇది ఇస్తున్న చార్ట్. ఇప్పుడు ఈ చార్ట్ ఏంటంటే ఎవరికైనా కుట్టగలుగుతారు. ఫస్ట్ ఎందుకు అంటే ఫస్ట్ ఇస్తే మీకు అర్థం కాదు, ఎందుకంటే అప్పుడు లెంత్ తెలియదు, రౌండింగ్ తెలియదు, వీటి ఏమీ తెలియదు అప్పుడు మీకు. ఫస్ట్ ఇప్పుడు అన్నీ అర్థమైనాయి కదా. ఇప్పుడు అర్థమైన ఎప్పుడెప్పుడు ఇస్తాను చెప్పి ఇస్తున్నాయి ఎప్పుడైనా. మాక్సిమం ఎవరికైనా చెస్ట్ 30 ఉంటే 18 రౌండింగ్ చేయి లా ఉన్న వాళ్ళకే ఉంటుంది. ఇది అందరికి ఉండదు. 30కి 14 ఉండొచ్చు, 15 ఉండొచ్చు, 16 ఉండొచ్చు, 17, 18 అంతా ఉండొచ్చు. అది డిపెండ్స్. మన లేడీస్ మన బాడీస్ ఒకటి ఎప్పుడు ఉండవు. నాకు చెస్ట్ నా అంత ఉంటుంది, రౌండింగ్ మీ అంత ఉంటుంది. అంటే చెస్ట్ 42 అంటే 15 అంటే అది మ్యాక్సిమం 30 ఉన్న వాళ్ళకు ఉంటుంది. 30 ఉన్న వాళ్ళకు మీకు చేయి చాలా సన్నం ఉంది. ఇది మీకు చేయి చాలా లావు ఉంది అన్నట్టు. అందరికీ సేమ్ ఇది ఉండాలని రూల్ ఏం లేదు. లైన్గా ఇది బేసిక్. యాక్చువల్లీ బేసిక్ ఇది కానీ ఎప్పుడు బేసిక్ ఉన్నది. ఇప్పుడు నాది 42 అన్న చెస్ట్, యాక్చువల్లీ 2 అన్న 19 ఉన్నది, 20 ఉంది అంటే కొంచెం చేయి లావు ఉన్నట్టు. నాకు చేయి లావు అనిపిస్తుంది. నాకు అందరికి సేమ్ అయితే ఉండదు. ఇది చెస్ట్ 30. ఎప్పుడైనా లెంత్ వాళ్ళ ఇష్టమని చెప్పిన. లెంత్ అయిపోయినాక ఇప్పుడు 30 ఉన్న ఖర్చు వాళ్ళు ఎంత మీరే చెప్పండి చూసి. 30 ఉన్న 1.5 అంతేనా? ఇది మాత్రం మన చాయిస్. ఇది ఇది రౌండింగ్ లెంత్ ఎంత ఉంది? ఇది రౌండింగ్ 8 ఉంది. డిపెండ్స్ అంతా ఎంత వచ్చింది? 7 వచ్చింది. 7 ఇది అంతేనా? 7 30/4 ఎంత? 7.5. విడత ఎంత? రౌండింగ్ విడత ఎంత? ఓకేనా? ఇవి వేసినది మన ఇష్టమే ఉంటుంది. ఇది అంత అయిపోకుండా మళ్ళీ వచ్చినట్టు కాదు మనకు. మళ్ళీ మనం ఎప్పుడు నమ్మొద్దు, ఎప్పుడు ఈ చేయమని నమ్మొద్దు. కటింగ్లో చాలా డౌట్స్ ఉంటాయి, చెక్ చేయాలి. ఎంత? 18+1 కంఫర్ట్ కోసం +1 చెప్పిన కదా. 19/2 9.5. ఇది 9.5 రావాలి. ఇది ఇక్కడ హాఫ్ ఇంచ్ కుడితే ఇక్కడ కుడితే అంతేనా? ఇది ప్రతి ఒక్క బ్లౌజ్ మీరు చెక్ చేసుకోవాలి. ప్రతి ఒక్క బ్లౌజ్ చెక్ చేసుకోవాలి. తప్పు పెడితే రాదు, కరెక్ట్ రాదు. ఇది కరెక్ట్ పెడితే కరెక్ట్ వస్తుంది. ఇక బ్యాక్ నెక్ మన ఇష్టం ఉంటుంది. అంతేనా? నువ్వు అబ్జర్వేషన్ చాలా చేయి సన్నం ముందుకు వెళ్తే ఉబ్బు వస్తుంది. ఎందుకు? చేయి సన్నం ఉంటుంది, వాళ్ళు రౌండింగ్ ఎక్కువ పెడుతుంది. ఎందుకంటే చెస్ట్ బేస్కొని ఎప్పుడు పెడుతుంది? రౌండింగే చెస్ట్ ఇదే. సెకండ్ ఇది ఉల్టా. ఇది చెస్ట్ ఎంత? ఇది 42 /4 ఎంత? 10.5. ఇది రౌండింగ్ 15 ఉంది తంది. అంటే +1 16/2 8 వస్తుంది. లెంత్ వాళ్ళ ఇష్టమే, లెంత్ మనకు సంబంధం లేదని చెప్పిన. అంతేనా? ఆగ నువ్వు చెప్పు. నువ్వు కూడా చూడు ఎంత ఉంది ఖర్చు. ఎంత ఉంది? 2.5. ఈ 3 అనేది మన డిపెండ్స్ అని చెప్పినా కదా. రౌండింగ్ లెంత్ ఎంత చూడరా? ఇంకా చదువు. 15.5 అంతేనా? విడితే ఎంత? రౌండింగ్ విడితే ఎంత? ఇంత పెడతాం మనం. మనకి ఏమైనా ఈ 3 డౌట్స్. ఇది ఇచ్చిన అనుకోసం నా దగ్గర రాను మీరు. అసలు ఒక డౌట్ కూడా. ఇప్పుడు మీరు వచ్చి 2 months 1 month అవుతుంది. ఎవరైనా పాత వాళ్ళు వచ్చిలా రావాలి కదా. మరి నేను కరెక్ట్ చెప్పకుంటే మీ లాజిక్. ఈ చార్ట్ ఇస్తే అసలు ఈ డౌట్స్ కూడా మీకు ఏ డౌట్స్ రావు. మీకు డౌట్స్ ఎందుకు రప్పిస్తా అంటే మీకు తెలియాలి ఫ్యూచర్లో ఎవరిది ఎంత ఉంది. అది ఇచ్చిన అనుకో, ఇది ఫస్ట్ మీకు ఇది అర్థం కాదు, అది అర్థం కాదు, అది మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అది మీరు డౌట్స్ అయితే చెప్తున్నా కాబట్టి మీకు అదే కరెక్ట్ ఏ విడితే చెప్పినా మీకు అర్థమవుతుంది ఈజీగా. ఈ చార్ట్ చేయగానే మళ్ళీ పేపర్ వేయగానే సరిపోదు. ఇది క్లాస్ ఇస్తూనే వస్తుంది. క్లాస్ వేయకుండా ఉట్టి చిత్తు పేపర్ అది. అంతేనా? క్లాస్ ఇస్తేనే మనం ఒకటి 4 సార్లు ఆలోచించి మళ్ళీ ఇది అయిపోగానే ఎట్లా కాదని, ఇది అయిపోగానే మళ్ళీ వీళ్ళకి ప్రతి ఎంతమందిలో అంతమంది కొలతలు తీసుకొని ఫస్ట్ క్రాస్ కటింగ్ చేయాలి పేపర్ మీద. ఆ 10 మంది చేసిన అనుకోగా మీరు తిరుగుండదు మీకు. ఇక 10 మంది 10 రకాలు ఉన్నారు మన దగ్గర. లావు ఉన్నోళ్ళు, బక్కు ఉన్నోళ్ళు, హైట్ ఉన్నోళ్ళు, తక్కువ ఉన్నోళ్ళు అందరూ. ఆ 10 మంది కరెక్ట్గా చేసినాం అనుకో మీకు తిరుగుండదు మీకు. ఇక
మరి ఇది అయిపోగానే కదా ఎగ్జామ్ తిన్న తర్వాత ఎగ్జామ్ అంటే అదే 10 మంది తీసుకొని చేయడమే, అది ఒక డే 2 డేస్ వరకు వచ్చేది. తప్పులు పోతే మళ్ళీ చేపిస్తా. ఎందుకంటే అప్పుడు మీకు అరే మీకు ఎప్పుడో గుర్తుకొస్తుంటే మీరు కట్ చేసేటప్పుడు అరే కరెక్టే మేడం చెప్పింది కదా, అప్పుడు కనుక చేయకుంటే ఇప్పుడు మీరు రాకుండా మీరు అప్పుడు అనుకుంటారు. దీని వాల్యూ కానీ ఈ బుక్ వాల్యూ కానీ, ఇది బుక్ మీ బుక్కేనా ఇది? ఈ బుక్ వాల్యూ కానీ ఎప్పుడు అర్థమవుతుంది అంటే వీళ్ళకు నా దగ్గర నుంచి పోయినాక వేరే వారు కొత్త కొలతలు వచ్చినప్పుడు మేడం ఎంత మంచి పని చేసిన అప్పుడు దాకా నేను అసలు గుర్తుంటాను మీకు. ఇప్పుడు ఉన్నా కాబట్టి బుక్ వాల్యూ ఉండదు, నేను లేకుండే బుక్ విలువ. ఈ బుక్ ఉందనుకో అసలు దాకా రారు. ప్రతి ఒక్కరు పిన్ టు పిన్ రాపిస్తా, ప్రతి ఒక్కటి ఇక్కడ రాపిస్తా, పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి రాపిస్తా. ఇది తన కొలతలు, తన చెస్ట్ ఎంత తక్కువ చూడండి, తన కొలతలు ఇవి. ప్రతి ఒక్కటి ఎంత చాలా చాలా బక్కగా ఉంటాను, ప్రతి ఒక్కరు నోట్స్ రాపిస్తే వీళ్ళకు. ఇవన్నీ కొలతలు. స్టిచ్చింగ్ ఉంటావా ఇప్పుడు నీట్గా రాకపోవచ్చు, నీట్ రాకుండా అస్సలు ఫీల్ కానీ ఇప్పుడు ఫీల్ గాను. మెయిన్ కటింగ్ ముఖ్యం, ఫినిషింగ్ అనేది మన చేతి ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఏబీసీలు నీట్ రాస్తే కొంత నీట్గా రాదు, కొంత కల్చర్ మస్తు ఉంటుంది, ఇది కూడా అంత సేమ్. మనం ఎంత రాస్తే అంత వస్తుంది, ఎంత కుడితే అంత మంచిగా వస్తుంది. మనం ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ బ్లౌజ్ ఎట్లా వచ్చింది? ఫస్ట్ బ్లౌజ్ ఉందా? ఫస్ట్ బ్లౌజ్ ఉంది, అది ఎక్కడ లేదు. ఫస్ట్ బ్లౌజ్ ఒకసారి అందరూ వేస్తే ఒకసారి తిద్దాం మనం. ఫస్ట్ బ్లౌజ్ ఎంత ఘోరంగా వచ్చింది కూడా. ఇప్పుడు ఫినిషింగ్ ఏదైనా ఇంకా రావాలి, ఫినిషింగ్ ఇంకా టైం పడుతుంది అలా. ఇక్కడ అయిపోయినాక ఇక్కడ ఇది 8 రావాలి, ఇది 8 రావాలి. ఇది మెయిన్ మనకు ఎన్ని బ్లౌజ్కి ఇప్పటికీ పుట్టిన బేబీకే కానీ ఇది గొలవని మాత్రం అసలు ముందుకే పోయాను. ఒకవేళ అప్పుడప్పుడు ఎక్కువ పైకి పోవచ్చు తప్పలేదు, ఒక పౌంచి పైకి పోవచ్చు తప్పలేదు, తక్కువ అనుకో కిందికి రావచ్చు తప్పలేదు. డైలీ క్లాస్ ఇలానే ఉంటాయండి. ఇప్పుడు వీళ్ళకి చార్ట్ ఎందుకు ఇస్తుంటే 10 బ్లౌజులనే ఇస్తున్నా. డైలీ ఎవరి క్లాసెస్ వాళ్ళే, ఇవన్నీ చూడండి, ఎవరి క్లాసెస్ వాళ్ళే ఉంటాయి. తన క్లాస్ తనకి, తన బుక్ తనకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని కొత్త వెళ్తూ మళ్ళీ కలుసుకుందాం. మిస్ లత.